వినయ్ కుమార్ గారు చక్కని ఆత్మీయమైనటువంటి సందేశం మనకు కలిగించారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా మంచి ఆత్మీయ సందేశం మనకు వినిపించారు. కాబట్టి క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలనే అంశం మీద చక్కగా వివరించారు. అందుకే వారికి మన సంఘమంతా తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క వార్షికోత్సవం సెకండ్ వార్షికోత్సవం చక్కగా జరగడానికి సంఘ బిడ్డలందరూ కూడా దేవుని సేవకు ఎంతో సహకరించారు. మరి సంఘ పెద్దలు సైదు బాబాయ్ గారు, అలాగే జోసఫ్ గారు, వెంకటేశ్వర్ గారు, సాంబయ్య గారు, రాజేంద్ర గారు, మాణిక్యరావు గారు, మరి జీవరత్నం గారు, వీళ్ళందరూ కూడా సంఘ బిడ్డలతో పాటు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ యొక్క వార్షికోత్సవాన్ని చక్కగా జరుపుకోవడానికి ఆయన నామ మహిమ కొరకు మరి ఎంతమంది వచ్చి ఆయన నామాన్ని గణపరచడానికి వీరందరూ కూడా కృషి చేశారు. అందుకే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంకా రాబోయే సంవత్సరం కూడా ఇలాంటి గొప్ప దైవజనులు మనం ఆహ్వానించి, మరి అంతేకాకుండా ఎంతో మంది దైవజనులు అనేక ప్రాంతాల నుండి ఈ యొక్క జీవాధిపతి ప్రార్థన మందిర వార్షికోత్సవానికి ఆహ్వానం మేరకు ప్రేమపూర్వకంగా వచ్చినందుకే మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో కూడా మరి ఎలాంటి సందేశాల ద్వారా అనేక మంది కొత్త వారు ఈ యొక్క సంఘంలో చేర్చబడినట్లుగా, మరి రక్షించబడినట్లుగా, ఈ సంఘము సేవ అనేది ఇంకా అనేక ప్రాంతాలకు కూడా విస్తరించినట్లుగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని కోరుచున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ప్రేమపూర్వక విందు భోజనం అన్నది. కాబట్టి ఈ యొక్క రెండవ వార్షికోత్సవాన్ని సక్సెస్ఫుల్ గా జరిగించినటువంటి మరి రవికుమార్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, మరి సంఘానికి, సంఘ పెద్దలకు అందరూ కూడా కృషి చేసినప్పుడు ఎంత గొప్పగా ఘనంగా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం గొప్పగా జరిగిందని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మన రక్షకుడిగా, మన దేవుడిగా, మరి ఆయన ప్రభువుగా మనము అంగీకరించి అనేక మంది జీవాధిపతి ప్రార్థన మందిరం చుట్టుపక్కల గ్రామాలు కూడా దీవెనకరంగా ఆశ్చర్యంగా ఉన్నట్లుగా మీ అందిన ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాకుండా అనేక క్రొత్త ఆత్మలు కూడా రక్షించబడినట్లుగా మీరు మీ యొక్క అందిన ప్రాంతాలు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వార్షికోత్సవానికి మీరందరూ వచ్చినందుకు సంతోషం తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క వార్షికోత్సవం లాస్ట్ చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రేమపూర్వక మరి విందు భోజనం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరూ కూడా విందు ఆరగించి సంతోషంగా ఈ యొక్క జీవాధిపతి ప్రార్థన మందిరంలో మీరు ప్రార్థించి మీ యొక్క అన్ని ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానించుతున్నాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.